ఇది మా అడ్డా అంటే మా అడ్డా అంటూ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే అనుచరుల మధ్య వార్ తీవ్రమైంది. అవినీతి ఆరోపణలు, గ్రూప్ వార్, సమన్వయ లోపంతో నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోయినా గ్రూపుల పోరు మాత్రం ఆగడం లేదు. రాష్ట్ర చట్టసభల్లో ఒకరు, స్పీకర్గా మరొకరు, విప్గా ఇద్దరు ఉన్నత పదవులు అనుభవించిన వారే. ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు ప్రత్యర్థులుగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ ఇలా ఉంటే ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. సో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. ఇంత జరుగుతున్నా పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో తల్లినే కోడిపిల్లలుగా మారారు గులాబీ కార్యకర్తలు. అయినా తగ్గేదేలే అంటున్న ఆ నేతలు ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? విలక్షణ తీర్పుకు మారుపేరుగా నిలిచే నియోజకవర్గం భూపాలపల్లి. 2009 నుంచి ఇక్కడ పార్టీలు ఏవైనా అభ్యర్థులు వారే ఉంటారు. పార్టీలు మారి మరీ ప్రధాన పార్టీల అభ్యర్థులుగా వారే పోటీల్లో నిలుస్తారు. 2009లో గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రభుత్వ విప్గా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయి 2018లో గెలుపొంది కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కేసీఆర్ ఆయనకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఆయన భార్య గండ్ర జ్యోతిని వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ చేయడంతో పాటు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవిని కూడా ఆమెకే కట్టబెట్టారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటరమణారెడ్డి ఓడిపోయిన తర్వాత మధుసూదనాచారి నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. చురుకుగా నియోజకవర్గంలో తిరగడం మొదలుపెట్టారు. దీంతో మధుసూదనాచారిని నియోజకవర్గంలో తిరగనీయకుండా తమకే పూర్తి అవకాశమివ్వాలని కేసీఆర్ను గండ్రా దంపతులు మొరపెట్టుకున్నారని, దానిపై స్పందించిన కేసీఆర్ ఎవరిని నియంత్రించేది లేదని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ విషయంలో కలత చెందిన గండ్ర దంపతులు సైలెంట్ అయ్యారని ప్రచారమూ సాగుతుంది. అప్పటి నుంచి జిల్లా అధ్యక్షురాలుగా ఉండి గండ్ర జ్యోతి పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమంలోనూ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరు కాకపోవడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. మధుసూదనాచారి యాక్టివ్ అవ్వడం, నియోజకవర్గంలో తిరగడంతో విధిలేని పరిస్థితులలో గండ్ర వెంకటరమణారెడ్డి మళ్లీ జనంలోకి వస్తున్నారు. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న గండ్ర జ్యోతి మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమదే భూపాలపల్లి అంటూ మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ వర్గీయుల ప్రచారం జోరుగా సాగుతుంది. మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల తీరుతో భూపాలపల్లి బీఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో పడ్డారు. దీనికి తోడు పార్టీకి కష్టకాలంలో క్యాడర్కు అండగా ఉండి భరోసా ఇవ్వాల్సిన జిల్లా అధ్యక్షురాలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో క్యాడర్ మొత్తం నిరాశతో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తుంది. ఇప్పటికైనా పార్టీ పెద్దలు గ్రూప్ గొడవలు వదిలి సమన్వయంతో ముందుకు నడవకుంటే పార్టీకి మరింత నష్టం కలిగే అవకాశముందని నిపుణులు అంటున్నారు.